బన్నీ టాపిక్. ఒక రాష్ట్రం, లక్షలాది మంది భవిష్యత్తు. కానీ క్యాంపస్ గోడల వెనుక జరుగుతున్న ఓ భయానక నిజం ఇప్పుడు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. చదువుకోవాల్సిన వయసులో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన చేతుల్లోకి ఒక మహమ్మారి ఎలా ప్రవేశించింది? ఏకంగా 7,000 మందికి పైగా విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేసిన ఆ సంచలన నిజమేంటి? కర్ణాటక ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఆ అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశ సాంకేతిక రాజధానిగా, విద్యకు పెద్దపీట వేసే రాష్ట్రంగా పేరుగాంచిన కర్ణాటకలో ఇప్పుడు ఓ భయానక నిజం వెలుగు చూసింది. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న యువత జీవితాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ అధికారికంగా వెల్లడించిన గణాంకాలు విద్యావేత్తలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. భవిష్యత్తులో దేశానికి వెన్నుముకగా నిలవాల్సిన యువత ఇలాంటి అనారోగ్య బారిన పడటం బాధాకరం. చదువుల కోసం నగరాలకొస్తున్న విద్యార్థులు దారి తప్పుతుండటం సమాజానికి పెద్ద సవాలుగా మారుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చూస్తుంటే ఉప్పు నీటిలో చేప కదలలేనట్లు విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలేజీ గోడల వెనుక ఏం జరుగుతుందో ఎవరికి అంతుచెక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉన్నత చదువుల పేరుతో ఇళ్ల నుంచి దూరంగా ఉంటున్న పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి సున్నితమైన అంశాలపై కాలేజీ స్థాయిలోనే సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో హెచ్ఐవి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆరోగ్య శాఖ అధికారులను సైతం కలవరపెడుతుంది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 44,500గా నమోదైంది. అయితే గడిచిన కొద్ది కాలంలోనే ఈ సంఖ్య అసాధారణ రీతిలో పెరిగి 66,600కు చేరుకోవడం గమనార్హం. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరుగుతుండటం వైద్యారోగ్య రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం జరిపిన తాజా వైద్య పరీక్షల్లో 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల వారిపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సుమారు 7,000కు పైగా కాలేజీ విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో విద్యాసంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ వయసులోనే వచ్చే ఆవేశాలు, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే విద్యార్థులు పెడదారి పడుతున్నారు. అతి సర్వత్రా వర్జేత్ అన్నట్లుగా యువత ఎలాంటి విషయాల్లో అతిగా ప్రవర్తించకూడదో ఈ ఘటనే నిదర్శనం. యువత తమ ఉద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇది స్పష్టం చేస్తోంది. బాధితుల్లో అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. మేధావులుగా, నిపుణులుగా రాణించాల్సిన యువత ఇలాంటి మహమ్మారి బారిన పడటం పట్ల విద్యా నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక జీవన శైలి, చెడు సావాసాలు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటం వంటివే ఈ విపత్తుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. క్యాంపస్లలో విద్యార్థులకు ఎలాంటి సరైన కౌన్సిలింగ్ లేకపోవడం కూడా పరిస్థితి చేయిదాటిపోవడానికి కారణమవుతుంది. నిరంతరం చదువుతో బిజీగా ఉండాల్సిన మేధావులు కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తీవ్ర మూల్యం చెల్లించుకోవాలి వస్తుంది. ఎందుకంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు యువత తమ కెరీర్ పట్ల కోపంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి నిండు జీవితాలను క్షణాల్లో అంధకారంలో నెట్టేస్తున్నాయి. ఈ సమస్య కేవలం వ్యక్తిగతమైనది కాదు, దేశ భవిష్యత్తుకు ముడిపడిన ఒక సామాజిక రుగ్మతగా మారుతుంది. దీనిని ఆదిలోనే అణిచివేయకపోతే సమాజంలో ఊహించని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా హెచ్ఐవి కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య దాదాపు 2,60,000కు పైగా ఉంటుందని వైద్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు రాష్ట్ర పరువును, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక కుదిపేశాయి. పరిస్థితి చేదాటిపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అత్యవసరంగా స్పందించి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులకు సురక్షిత జీవన విధానంపై ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వాలని విద్యాశాఖ ద్వారా స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడంతో అన్ని కాలేజీల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులు అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే ఈ వ్యాధి విస్తరణను కొంతవరకు అడ్డుకోగలమని అధికారులు భావిస్తున్నారు. సమాజంలో పెరుగుతున్న ఈ అనారోగ్య ప్రవృత్తిని అరికట్టేందుకు కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కాలేజీల్లో యాంటీ ఎయిడ్స్ క్లబ్లను ప్రోత్సహించి విద్యార్థుల్లో నైతిక విలువను పెంపొందించే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు కాలేజీలో ఎలాంటి వాతావరణంలో ఉంటున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం. ఏ చిన్న లక్షణం కనిపించినా మొహమాట పడకుండా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకునే ధైర్యం విద్యార్థులకు ఉండాలి. ఈ మహమ్మారి బారి నుంచి యువతను కాపాడుకోవడం మనందరి ముందున్న ప్రథమ కర్తవ్యం కావాలి. యువత కూడా
కూడా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి అనవసరమైన ఆకర్షణలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి పట్టుగొమ్మైన యువశక్తి ఇలాంటి వ్యాధుల వల్ల బలైపోవడం ఏమాత్రం మంచిది కాదు. అందరం కలిసికట్టుగా అప్రమత్తమైతేనే ఈ ప్రాణాంత వ్యాధికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. కర్ణాటక విద్యాసంస్థలు వెలుగు చూసిన భయంకరమైన పరిస్థితులు ఎలాంటి ఆందోళన రేకెత్తిస్తున్నాయో ఇది కేవలం ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కానే కాదు. యావత్తు దేశ భవిష్యత్తుకు సంబంధించిన అతి పెద్ద హెచ్చరిక. ఆధునికత పేరుతో స్వేచ్ఛ ముసుగులో దారి తప్పుతున్న యువత తమ ప్రాణాల మీదకు ఎలా తెచ్చుకుంటున్నారో ఈ వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై వారి స్నేహాలపై ఓ కన్నేసి ఉంచకపోతే రేపు జరగబోయే అనర్థానికి ఎవరు సమాధానం చెప్పలేరు. మరి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు సంయుక్తంగా తీసుకుంటున్న ఈ చర్యలు క్యాంపస్లలో విస్తరిస్తున్న ఈ సైలెంట్ కిల్లర్కు ఎలా అడ్డుకట్ట వేస్తాయో వేచి చూడాలి.